మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఆజాద్ చౌక్ జంక్షన్ నుంచి జులేపి మొహమ్మద్ పేరుతో ముస్లింలు బుధవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని జమాత్ల మసీదుల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ చౌక్ వద్ద అహ్లే సున్నత్ వల్ జమాత్ కన్వీనర్ హాజీ అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎండి ఆరిఫ్ మాట్లాడారు. ఆ అల్లాహ్ అనుగ్రహంతో ప్రతి ఏటా నగరంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వమానవాళికి మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశం ఆదర్శనీయమని, 200 కోట్ల మంది ముస్లింలు అదే అనుసరిస్తున్నారన్నారు. ఇదే ఇస్లాం గొప్పతనమని కొనియాడారు. ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా ఐక్యతతో ముందుకు సాగాలనే సందేశంలో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. ముస్లింల ఐక్యత చాటడంతో పాటు సర్వమత సౌభ్రాతృత్వాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు అన్ని జమాత్లు, మసీదుల ఇమాంలు, మౌజాన్లు, ఇతర పెద్దలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి శాంతి ర్యాలీ నగర పురవీధుల మీదుగా దానవాయిపేట మసీదు వద్ద ముగిసింది. కార్యక్రమంలో జాంపేట మసీదు అధ్యక్షుడు లాల్ ఖాన్, సయ్యద్ రబ్బానీ, మహమ్మద్ షబ్బీర్, గుంటూరు జిలానీ ఛోటా ఖాన్, హాజీ అమీరున్నిసా తదితర పెద్దలు పాల్గొన్నారు. इज़हार करना होगा, बजाय इसके कि हम किसी और मुल्क का जिंदाबाद का नारा हरगिज न लगाएं। इन तमाम चीज़ों का आप हजरात ख्याल रखें, वरना मेरे दोस्तों कुछ शरारती लोग, कुछ शरारत पसंद मिजाज लोग ऐसी हरकतें कर बैठते हैं और जिसकी बिना पर तमाम मुसलमानों को, तमाम लोगों को इसमें परेशानी का सामना करना पड़ता है। इसलिए ये दो चीज़ों का ख़ास तौर से ख्याल रखें। हमने हर मसाजिदों के इमामों से भी यही ऐलान करवाया, आप हजरात को बार बार इस चीज़ की ताकीद किए है, सिवाय दो झंडा, एक हमारा मजहब का झंडा, दूसरा हमारा तिरंगा झंडा, इसके अलावा और कोई तीसरा झंडा ना हो। मजहब इस्लाम जिंदाबाद, हमारा दीन जिंदाबाद, हमारा मसलक जिंदाबाद। సర్వ మానవాళికి ఆదర్శమే. వారి రూపాన్ని ఎవరు చూడలేదు, వారిని చూసిన వారు ఎవరు ఈరోజు లేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ముస్లింలు ఈరోజు వారి బాటలో నడుస్తున్నారంటే అది ఇస్లాం యొక్క క్రమశిక్షణని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈరోజు కాదు, భూమి పుట్టిన నాటి నుండి ఈ భూమండలం పైన మానవాళి అంతం అందించేంత వరకు అల్లా యొక్క కరుణా కృపా కటాక్షాలతో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. వారి ఆదర్శాలతోనే కుల మతాలకు అతీతంగా అల్లా యొక్క కరుణా కృపా కటాక్షాలు హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరిపైన ఉండాలని, భారతదేశం అనేది సర్వ మానవాళికి కూడా మతాలకు అతీతంగా మనిషి అన్నవాడు మానవత్వంతో ఎలా జీవించాలన్న సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మా సున్నీ జమాత్ ముస్లిం యూత్ సభ్యులందరికీ రాత్రనక పగలనక శ్రమిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారే తక్బీర్! ఇన్షాల్లా ఈ సంవత్సరంలాగే రాబోయే సంవత్సరం, ఆ తర్వాత కూడా మా సున్నీ జమాత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇదే ఆజాద్ చౌక్ సెంటర్ నుండి వందలాదిగా మొదలైన ఈ ర్యాలీలు ఈరోజు వేలల్లో వస్తుంది. ఇన్షాల్లా రాబోయే రోజుల్లో ముస్లింల ఐక్యతని సర్వమత సోదరభావాన్ని ప్రదర్శిస్తూ ఇదే ఆజాద్ చౌక్ సెంటర్ నుండి లక్షలాదిగా ముస్లింలు ర్యాలీ తీసే రోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.